డి న్యూస్ కు స్వాగతం. ఈరోజు వార్తలోని ముఖ్య అంశాలు. జన విజ్ఞాన వేదిక జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని జన విజ్ఞాన వేదిక జాతీయ ఉపాధ్యక్షుడు షేక్ గయాజ్ బాషా కోరారు. వారం డి న్యూస్ తో ఆయన మాట్లాడుతూ జన విజ్ఞాన వేదిక జిల్లా మహాసభలు ఈ నెల 22వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు పామూరు పట్టణంలో నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. రాష్ట్రంలో జన విజ్ఞాన వేదిక 37 సంవత్సరాలుగా ప్రజలను మూఢ నమ్మకాల నుంచి ప్రజలకు వివరిస్తూ ప్రజలను చైతన్యవంతులు చేస్తున్నామని ఆయన అన్నారు. జన విజ్ఞాన వేదిక విద్య, వైద్యం రంగాలపై ప్రజలను చైతన్యవంతులు చేస్తూ వారికి అవగాహన కల్పించడం జరుగుతుందని ఆయన అన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు అక్షరాస్యత యొక్క ప్రాధాన్యత గురించి వివరించడం జరుగుతుందన్నారు. ఆదివారం పామూరు పట్టణంలోని మయూరి ఫంక్షన్ హాల్ నందు ఉదయం 10 గంటలకు జన విజ్ఞాన వేదిక మహాసభలు ప్రారంభమవుతాయని ఆయన అన్నారు. ఈ మహాసభకు ముఖ్య అతిథులుగా నాగేశ్వరరావు హాజరవుతారని ఆయన తెలిపారు. వ్యాప్తంగా 250 మంది ప్రతినిధులు ఈ మహాసభలో పాల్గొంటారని గయాజ్ బాషా తెలిపారు. ఈ మహాసభలో కార్యక్రమాలను సమీక్షించుకుని భవిష్యత్తు కార్యాచరణను రూపొందించడం జరుగుతుందని గయాజ్ బాషా తెలిపారు. జన విజ్ఞాన వేదిక మహాసభ విజయవంతానికి ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని ఆయన కోరారు. అందరికీ నమస్కారం మిత్రులారా. నా పేరు షేక్ గయాజ్ బాషా. జన విజ్ఞాన వేదిక జాతీయ ఉపాధ్యక్షుడిగా నేను ఉన్నాను. మరి జన విజ్ఞాన వేదిక దాదాపు 37 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో పనిచేస్తూ ఉంది. సైన్స్ గురించి విస్తృతంగా ప్రచారం చేస్తూ మూఢనమ్మకాల నిర్మూలన కోసం, అదేవిధంగా ఆరోగ్య రంగం, విద్యారంగం, పర్యావరణ రంగంలో అనేక రంగాల్లో విస్తృతంగా పనిచేస్తున్న నేపథ్యంలో మరి ప్రతిష్టాత్మకంగా మరి రాష్ట్రం మొత్తం కూడా జిల్లా మహాసభలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే ప్రకాశం జిల్లాలో కనిగిరి నియోజకవర్గం పామూరు మండలం పామూరు పట్టణంలో మయూరా ఫంక్షన్ హాల్లో ఈ జూన్ 22వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకి మరి మహాసభ జరుగుతుంది. దీన్ని మేము అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, అదేవిధంగా అనేక ప్రజా సంఘాలని మేము సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అదేవిధంగా దేశ సమగ్రత కోసం సైన్స్, దేశ స్వావలంబన కోసం సైన్స్, దేశ ప్రగతి కోసం సైన్స్ అనేటువంటి నినాదంతో ఉత్తమ పౌర సమాజం